ఫిజియోథెరపీ అనేది చాలామంది 40 తర్వాత వాళ్ళకి కొంచెం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అదొక మిడిల్ ఏజ్ గ్రూప్ లాంటిది. వాళ్ళకి చేయడానికి ఏమవుతుందంటే గనక, వాళ్ళకి వర్క్ లోడ్ అవన్నీ కూడా బాగా ఎక్కువుంటాయి. దాంతో పాటు మజిల్ టైట్‌నెస్ అవన్నీ కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడే మజిల్‌లో చేంజెస్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకోకపోవడం, వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్, వాళ్ళ హార్ట్ లెవెల్స్ అవన్నీ చూసుకోకపోవడం. దాంతో పాటు రెగ్యులర్‌గా ఆ 40 అనే ఏజ్ వచ్చేసరికి ఈ మధ్య ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ చాలామంది వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గే టాబ్లెట్స్ అవన్నీ ఎక్కువ వాడుతున్నారు. దాంతో పాటు బీపీ టాబ్లెట్స్ కూడా ఈజీగా పెడుతున్నారు. ఎందుకంటే గనక వాళ్ళు ఆటోమేటిక్‌గా ఈజీగా చాలామంది మనం చూస్తే గనక జిమ్‌లో కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్‌లో కానీ, లేకపోతే నాకు ఆన్ ఫీల్డ్ కానీ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడం చూస్తున్నాం. సో, దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీపీ టాబ్లెట్స్ కానీ, లేకపోతే గనక కొలెస్ట్రాల్ మెల్టింగ్ టాబ్లెట్స్ కానీ అవన్నీ పెడుతున్నారు. సో, ఈ టాబ్లెట్స్ అవన్నీ రెగ్యులర్‌గా వాడుతూ వాళ్ళకి ఆటోమేటిక్‌గా మజిల్ మీద కొంచెం అంత స్ట్రెంత్ అవన్నీ ఉండట్లేదు. అవి టాబ్లెట్స్ వాడుతూ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. నేను వాడుతున్నా కదా! సో, నా బాడీ కండిషన్ అంతా ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుంది టాబ్లెట్స్ వాడుతున్నా అనుకుంటారు కానీ, సో, అలానే ఉంటేనక వాళ్ళకి హెల్ప్ అవ్వదండి. ఆ టాబ్లెట్స్ వాడుతా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. స్ట్రెచెస్ అవన్నీ స్ట్రెంథెనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 40 తర్వాత మెల్లగా మజిల్ ఈజీగా టైట్ అవ్వడం టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే కొంచెం బోన్ అరుగుదల లైట్‌గా చేంజెస్ ఉంటాయి. దాంతో పాటు మజిల్ కూడా ఒకసారి టేర్ అయితేనక కొంచెం రికవరీ అనేది కొంచెం స్లో అవ్వడం ప్రాసెస్ అనేది 40 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడు మనం రెగ్యులర్‌గా స్ట్రెచెస్, స్ట్రెంథెనింగ్ జెంటిల్‌గా చేసుకుంటూ, మీ కండిషన్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే 40 తర్వాత వాళ్ళకి చాలా ముఖ్యం. 40 తర్వాత వాళ్ళు వాళ్ళ నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ నెగ్లెక్ట్ చేయడం అనేది, లేకపోతే నీ పెయిన్ కానీ నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. వాటి చిన్న చిన్న స్ట్రెచెస్ అవన్నీ చేసుకుంటూ రెగ్యులర్‌గా స్ట్రెంథెనింగ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకైనా పెయిన్ తగ్గకపోతే వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ ఫిజియోథెరపీ చేయించుకుంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎప్పటినుంచో క్రానిక్ పెయిన్స్ కూడా వాళ్ళకి రెగ్యులర్‌గా చేయించుకుంటే ఫైనాన్షియల్ లోడ్ పడుతుంది కాబట్టి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయించుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లోడ్ ఎక్కువ పడదు. దాంతో పాటు ఒక మెయింటెనెన్స్‌లా ఉండి వాళ్ళ బాడీ కూడా కండిషన్‌లో ఉంటుంది.